ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డిస్ట్రిక్ట్ 320సి మా లైన్స్ ఈ కంటి వ్యాధుల నివారణలో భాగంగా ఈరోజు జాతీయ భద్రత రోడ్ సేఫ్టీ మాసవాల సందర్భంగా ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్లో ఈ హెల్త్ క్యాంపు తర్వాత ఈ హై క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మా లైన్స్కు ముఖ్య ఉద్దేశమే అంధత్వ నివారణ. దాని లోపల మోర్ దెన్ 60% ప్రపంచవ్యాప్తంగా మా సేవలు అందుతున్నాయి. అందరికీ ఈ దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టేసేసి ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఈ కంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళ స్కూళ్ళల్లో క్యాంపులు కండక్ట్ చేసేసి వాళ్ళు ఏమైనా డయాగ్నైజ్ అయినట్లయితే దాన్ని చికిత్స రూపంలో వారికి పూర్తిగా సహకారం అందించుకుంటూ ఈ అంధత్వ నివారణలో మా పాత్ర మేము చేస్తూ ఉన్నాము. తర్వాత జనరల్ పబ్లిక్లో కూడా చాలామందికి ఈ కంటి మీద అశ్రద్ధ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు డ్రైవింగ్ చేసే టైం లోపల వాళ్ళ కంటికి సరిగ్గా కనబడకుండా యాక్సిడెంట్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా జనరల్ పబ్లిక్ కూడా ఈ కంటి పరీక్షలు చేయించేసి వారికి ఉచితంగా కంటి అద్దాలు తర్వాత అవసరమైతే వాళ్ళ ఆపరేషన్లు కూడా మేము ఎంఎస్ రెడ్డి లైన్స్ హాస్పిటల్ ద్వారా చేయడం జరుగుతుంది. సో దీన్ని మన పబ్లిక్ అంతా వాడుకోవాలని చెప్పేసి మీ ద్వారా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎంఎస్ రెడ్డి లైన్స్ ఐ హాస్పిటల్ మౌలాలి. సో ఇట్ ఈస్ రన్ బై లయన్స్ క్లబ్ హైదరాబాద్ మీర్పేట్ చారిటబుల్ ట్రస్ట్. దాదాపు 25 సంవత్సరాలుగా ఎంఎస్ రెడ్డి లయన్స్ ఐ హాస్పిటల్ను మేము కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇప్పటి వరకు ఓపీడీ మేము కంటి స్క్రీనింగ్ చేసినటువంటి పేషెంట్స్ 5,95,000 మందికి ఇప్పటి వరకు స్క్రీనింగ్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా 79,850 మందికి ఆపరేషన్లు కూడా చేయడం జరిగింది. ఇందులో 75% మేము ఫ్రీ సర్వీస్ చేస్తున్నాం. దాదాపు గత 25 సంవత్సరాల నుండి విలేజెస్లో క్యాంప్స్ కండక్ట్ చేసి మా బస్సులో వాళ్ళందరినీ తీసుకొని వచ్చేసి వాళ్ళకి ఇక్కడే ఫుడ్ ప్రొవైడ్ చేసి మేము అకామిడేషన్ ఇస్తూ వాళ్ళకి ఆపరేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ వారిని వారి ప్రాంతాలకు పంపించడం జరుగుతూ ఉంది. ఈ రకంగా గత 25 సంవత్సరాలుగా మేము ఈ ఐ హాస్పిటల్ ద్వారా ఎంఎస్ రెడ్డి లయన్స్ ఐ హాస్పిటల్ ద్వారా కంటికి సంబంధించినటువంటి వ్యాధులు అన్నీ కూడా నయం చేయడానికి మేము చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా మా దగ్గర 60 మంది స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు. 6 ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఉన్నారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్. కార్పొరేట్కు ధీటుగా అంటే తక్కువ ధరలలో మేము అన్ని రకాల ఆపరేషన్స్ కూడా చేయడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో మాకు ఎల్సీఎఫ్ ఫండ్స్ ద్వారా మాకు ఈ సర్జికల్ రెటీనా ఆపరేషన్స్ కూడా చేయడం జరుగుతుంది. ఐసీఎల్ ఆపరేషన్స్ అనేటువంటిది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఆపరేషన్స్. అవి కూడా మేము ఈ మధ్యకాలంలో స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి మా ఎంఎస్ రెడ్డి లయన్స్ ఐ హాస్పిటల్లో కంటికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి ప్రాబ్లం కూడా మేము సాల్వ్ చేస్తూ పేదవారికి ఎల్లప్పుడూ వారికి అందుబాటులో ఉంటూ మేము సేవలు అందిస్తూ ఉన్నాం. మరి మా ట్రస్ట్ సభ్యులందరూ కూడా దీనికి సహకరిస్తూ మా క్లబ్ లయన్స్ క్లబ్ హైదరాబాద్ మీర్పేట ద్వారా ఈ యొక్క హాస్పిటల్ని స్థాపించడం జరిగింది. ఈ ట్రస్ట్ ద్వారా ఈ హాస్పిటల్ని రన్ చేస్తూ ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో కూడా ఆర్టీఓ గారు డిటిఓ గారు చెప్పినట్టుగా రఘునందన్ గౌడ్ గారు చెప్పినట్లుగా మేము వారు ఏ ఆదేశాలు ఇచ్చినా కూడా మా క్లబ్ ద్వారా మా హాస్పిటల్ ద్వారా మేము క్యాంపులు నిర్వహించి మరి ఎంతోమందికి ఈ కంటికి సంబంధించినటువంటి వ్యాధులకు సంబంధించి మేము ఫ్రీగా మేము ఇన్స్పెక్షన్ చేసి తక్కువ ధరలలో అద్దాలు కూడా సప్లై చేస్తూ మరి పేదవారికి అందరికీ కూడా ఫ్రీగా ఆపరేషన్లు చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. దాన్ని మేము నిలబెట్టుకుంటాం. రాబోయే రోజుల్లో మరి వేలాది మందికి ఇంకా సర్వీస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాను.